హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హన్షూస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో మ్యాంగో పల్ప్ని ఎలా స్టోర్ చేయాలో చూపిస్తాను. ముందుగా ఫ్రెష్గా ఉండే మ్యాంగోస్ తీసుకోనండి. ఫుల్ స్వీట్గా ఉండే మ్యాంగోస్ అయితే తీసుకోవాలి. మా హస్బెండ్ అయితే ఫామ్ నుంచి మ్యాంగోస్ అయితే తెచ్చారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మ్యాంగో సీజన్లో ఎక్కువ మ్యాంగోస్ తినలేము కదా, అందుకని పల్ప్ ఎలా స్టోర్ చేయాలో చూపిస్తున్నాను ఈజీగా. ముందు మ్యాంగోస్ అన్నీ తీసుకొని దాన్ని మెత్తగా మనం చేతి మీద నలుపుకోవాలన్నమాట. నేను చూపించే విధంగా అంత మెత్తగా అయితే రావాలి మ్యాంగో మొత్తం కూడా. ఆ ప్రాసెస్ ఎలా అనేది అయితే చూపిస్తాను. నేను ఆల్రెడీ 2 చేసి పెట్టేశాను. ఒక మ్యాంగో తీసుకొని ఒక చేతిలో ఇలా పెట్టేసుకొని చుట్టూరు కూడా కాయని ఇలా తిప్పుకుంటూ నేను చూపించిన విధంగా స్లోగా ప్రెస్ చేస్తూ ఉండాలి. చిన్నగా ప్రెస్ చేస్తూ ఉంటే దాని లోపల ఉండే గట్టిగా ఉండే పల్ప్ అంతా కూడా లూజ్ అయిపోతుంది. నేను చూపించిన విధంగా ఇలా ఒత్తుతూ ఉండండి. పల్ప్ అంతా కూడా చాలా మొత్తం లూజ్ అయిపోయి ఎక్కడ మనకి లోపల గట్టిగా అనేది అయితే ఏం ఉండదన్నమాట. ఇప్పుడు ఒక చిల్లెల గిన్నె ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లోకి పైన మనకి కాయ పైన ఉండే తొడిమిని కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత కాయని చూపించిన విధంగా ఇట్లా తిప్పేసుకొని దాన్ని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే దాంట్లో ఉన్న సీడ్, నెక్స్ట్ దాంట్లో ఉన్న పల్పు అంతా కూడా మనం ఈవెన్గా ఇలా నలుపుతూ ఉంటే లోపల ఉండే పల్ప్ అంతా కూడా జారి దీంట్లోకి అయితే పడిపోతుంది అనమాట. ఇలాగే ప్రతి కాయ కూడా 1 by 1 తీసుకొని ఇలా అయితే నలుపుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు దాంట్లో ఉండే పల్ప్, దాంట్లో ఉండే సీడ్ మొత్తం కూడా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా నేను చూపించిన విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే ఆ టెంకకు ఉండే ఆ పల్ప్ కూడా అయితే మొత్తం వచ్చేసి టెంక మొత్తం కూడా ప్యూర్ వైట్ కలర్లో ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా అయితే సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా మనం ఎన్ని కాయలు అయితే తీసుకుంటామో సో అన్ని కాయలని కూడా ఇలాగే చేసుకొని ప్రతిదీ కూడా ఇదే ప్రాసెస్లో అన్నీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా చేత్తో ఇలా స్మాష్ చేస్తే దాంట్లో ఉన్న పల్ప్ అంతా కొంచెం సపరేట్ అయిపోయి దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కూడా కిందకు అనేది దిగిపోతుంది. మనం గరిటెతో కానీ దేనితైనా అంటే తొందరగా అవ్వదు. సో మనం చేత్తో ఇలా మెదిపినట్లయితే కిందకంతా కూడా జ్యూస్ వచ్చేసేసి లాస్ట్లో ఉన్న వేస్ట్ పల్ప్ అనేది మిగిలిపోతుంది. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం రీఫిల్టర్ చేసుకుంటే మిక్సీలో జ్యూస్ చేసుకుంటే ఎలా వస్తుందో అలా అయితే ఉంటుందన్నమాట. ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న పల్ప్ అంతటిని దీంట్లోకి రీఫిల్టర్ అయి చేసుకొని గరిటెతో ఇప్పుడు ఇలా తిప్పుతూ ఉంటే ఎక్కడ పీచు అనేది ఎక్కువగా ఉండదు. సో ఆ జ్యూస్ అనేది త్వరగా కిందకైతే పడిపోతుంది. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మ్యాంగోస్ లేని సీజన్లో కూడా మనం ఒక్కొక్క బైట్ తీసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా స్మూతీ చేసి పెట్టుకుంటే ఏదైనా మిల్క్ షేక్స్లో కానీ ఐస్ క్రీమ్స్లో కానీ ఏం ప్రిజర్వేటివ్స్ లేకుండా చాలా ఫ్రెష్గా అయితే మనకి యూజ్ అవుతుంది. బయట మజా ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, సో అవన్నీ కూడా దాంట్లో నిలువ ఉండేదానికి కెమికల్స్ అలా ఏవేవో ప్రిజర్వేటివ్స్ కలుపుతారనమాట. ఇలా ఏది లేకుండా మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకోవచ్చు. చూపించాను కదా, ముందుగా స్టెయిన్ చేసుకున్న దాంట్లో ఇంకొంచెం పల్ప్ వచ్చింది. అది తీసిన తర్వాత ఒక స్టీల్ బాక్స్ తీసుకొని దాంట్లో మనం ఈ వచ్చిన పల్ప్ని అంతా కూడా దీంట్లో వేసి పెట్టేసుకొని జ్యూస్ని అంతటిని కూడా దానికి ఒక ఫుడ్ వ్రాప్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఫుడ్ వ్రాప్ ఉంటే ఏమవుతుందంటే దానిపైన అంతా కూడా ఐస్ లేయర్ అనేది ఫామ్ అవ్వదు. జస్ట్ దాంట్లో ఉన్న పల్ప్ వరకు బాగా మనకు ఒక క్యూబ్ లాగా గట్టిపోతుంది అనమాట. నైట్ పెట్టేసేసి మళ్ళీ మార్నింగ్ తీసి చూద్దాము. మార్నింగ్ తీసేసేసి దాని మీద ఉండే ఫుడ్ వ్రాప్ అంతా కూడా రిమూవ్ చేసేసేసి చూసారు కదా ఎంత గట్టిగా వచ్చిందో, దాని సైడ్ ఇలా లూజ్ చేసుకొని చాక్తో డీమౌల్డ్ చేసేసుకోవాలి. ఇట్లా గట్టిగా తడితే దాంట్లో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని డీమౌల్డ్ చేసిన మ్యాంగో దాన్ని మనము చాక్ తీసుకొని పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలి. క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీ పిల్లలు ఎక్కువగా కూడా ఇంట్లో మజా ఇట్లాంటి బయట నుంచి మీరు కొనిస్తారు కదా, అలా కాకుండా ఇలా పీసెస్ చేసి పెట్టుకొని నేను చూపించిన విధంగా మీకు ఏ సైజ్ పీసెస్ కావాలంటే ఆ సైజ్ పీసెస్ కట్ చేసుకొని ఇట్లా ఒక జిప్ లాక్ కవర్లో వేసి స్టోర్ చేసుకొని వాళ్ళు జ్యూస్ అడిగినప్పుడల్లా ఒక గ్లాస్లో ఒక క్యూబ్ వేసి కొంచెం షుగర్ వేసి దాంట్లో వాటర్ మిక్స్ చేసి ఇచ్చేస్తే మ్యాంగో జ్యూస్ అని చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు
లైక్ షేర్ సబ్స్క్రైబ్ హన్షూస్ వరల్డ్. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో.